నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నవాబ్పేటకు చెందిన వాయుగుండ్ల సుమలత మాట్లాడుతూ వాయుగుండ్ల బ్రహ్మయ్యతో ఆర్యవైశ్య మండపం నందు వివాహం జరిగింది. నాకు 2 కవల పిల్లలు, అందులో ఒక పాప 8 నెలలు వయసులో చనిపోయిందని, రెండవ బిడ్డను నా భర్త వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్లి నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, నా ద్వారా అసాంఘిక కార్యక్రమాలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, చేనందుకు మాకు గల ఇంటిని అమ్మ చూపుతున్నామని, నా తల్లిదండ్రులు ఇచ్చిన బంగారు నగలు డబ్బు తీసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, నా బిడ్డ ఆచూకీ తెలియడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశానని, మంత్రి నారాయణ సహాయ సహకారాలతో కేసు నమోదు చేశానని, ఇంతవరకు అరెస్ట్ చేయలేదని, కావున నా భర్త వాయుగుండ్ల బ్రహ్మయ్యను వెంటనే అరెస్ట్ చేసి నా బిడ్డను నాకు అప్పగించవలసిందిగా అధికారులకు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి, నాకు సహకరించిన పోలీస్ శాఖకి, మంత్రి నారాయణ సార్కి నమస్కారం అండి. నా పేరు వాయుగుండ్ల సుమలత. వాయుగుండ్ల బ్రహ్మయ్య అతను నన్ను మ్యారేజ్ చేసుకున్నాడండి. అందరి పెద్దల సమక్షంలో ఆర్యవైశ్య భవన్లో మ్యారేజ్ చేసుకున్నాడు. మాకు 2 పిల్లలు, 2 ట్విన్స్ అండి. ఒక పాప 8 నెలలప్పుడు చనిపోయిందండి. ఫిట్స్ వచ్చింది. తన నిర్లక్ష్యం మూలంగా తను చనిపోయింది. ఇంకొక పాపని నన్ను మ్యారేజ్ చేసుకునేటప్పుడు 80 అవర్స్ గోల్డ్ అండి, 50 lakhs క్యాష్ తీసుకున్నాడు. నా ఇంట్లో సామాన్లు 3 లక్షలు సరిపడే సామాన్లు ఇది తీసుకొని వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇంకా కావాలని వేధించి నన్ను నడి రోడ్లో వదిలేశారన్నారండి. ఈరోజు ఇప్పుడు అతనికి రాజకీయ వ్యక్తులు రాజకీయ పలుకుబడితో నా దగ్గర నుంచి ఒక సింగిల్ ఫైల్ కానివ్వకుండా చేస్తున్నారు. చివరికి నారాయణ సార్ చలవతో 3 days బ్యాక్ ఎఫ్ఐఆర్ అయిందండి. ఎఫ్ఐఆర్ కాపీ చూపించాలా? చెప్పమ్మా. ఈరోజు నాకు 1 year, ఇప్పుడు పాపకి 1 year అండి. 4 months అయిందండి నా బిడ్డను దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయి, పాలు తాగే పిల్లని తీసుకుని వెళ్ళిపోయి దాచిపెట్టున్నాడండి. ఎక్కడ పెట్టున్నాడో కూడా ఆచూకీ తెలియడం లేదండి. పోలీస్ శాఖ కూడా చొరవ తీసుకొని చేసినా అతను పట్టించుకోవడం లేదండి. కేవలం తన వైపు రాజకీయ నాయకులు ఉన్నారని పోలీస్ వాళ్ళ మీద కూడా ఒత్తిళ్లు తీసుకొని వస్తున్నారండి. వాళ్ళని కూడా వెళ్ళి కలిశానండి నేను. సార్, అన్యాయం చేయొద్దు సార్ ఆడపిల్లని అని. నా మీద ఏదేదో ప్రచారాలు చేస్తున్నారు. సార్, ఆడదాన్ని సార్, న్యాయం చేయండి. అందరినీ వదిలేసి తనని నమ్మి మ్యారేజ్ చేసుకున్నానండి. ఈరోజు నాకు ఎవ్వరూ లేరు. అతని మాటలు విని ఇలా చేస్తున్నారండి. చివరికి మంత్రి నారాయణ గారి చొరవతో కేసు ఫైల్ అయిందండి. నాకు 3 days అయింది కేసు ఫైల్ అయ్యి. అరెస్టులు ఇంకా జరగలేదు. దయచేసి నా పాపని నాకు ఇప్పించండి సార్, అంతేను నేను కోరుకోలేదు. నాకు న్యాయం చేయండి. నా డబ్బులు, నా నగలు తీసుకొని, నా పాపని తీసుకొని నన్ను బయటికి తనివేశారు. పోలీసుల సమక్షంలో నా పాపని తీసుకుని వెళ్ళిపోయినాడండి. ఎవరు నాకు న్యాయం చేయడం లేదండి. మీరే న్యాయం చేయాలి. దయచేసి నా పాపను నాకు ఆచూకీ తెలియనియండి చాలు. 1.5 కోటి ప్రాపర్టీ గల అపార్ట్మెంట్ ఉందండి. వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రెప్కో బ్యాంకులో లోన్ పెట్టించాను. ఈరోజు నాకు తెలియకుండా దాన్ని అమ్మేయడానికి చూస్తున్నారు. నేను కోర్టు ద్వారా నేను చేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా దాన్ని తీసుకోవడానికి ముందుకు రాకండి. అది ఒక ఆడదానికి కష్టార్జితం అండి. దయచేసి ముందుకు రాకండి. లీగల్గా నేను చర్యలు తీసుకుంటాను. నేను హౌస్ వైఫ్ అండి. నేను ఏ జాబ్ చేసేదాన్ని కాదు. ఇతను పరిచయం అయిన తర్వాత నాతో అమ్మాయి బిజినెస్ చేయించాడండి. 20 సంవత్సరాలుగా 15 yearsగా అమ్మాయి బిజినెస్ చేసే ఒక ఆవిడతో ఇతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందంటండి. కానీ ఈరోజు నాకు ఏమీ తెలియదు. అసలు ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి తెలియదని అందరికీ చెప్పుకుంటున్నారండి. నా దగ్గర ప్రతి సాక్ష్యాలు ఉన్నాయండి. నేను చెయ్యనన్నానని ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు అతను కలిసి నన్ను ఈ విధంగా చేశారండి. న్యాయం చేయండి.
న్యాయం చేయండి అంతే. నాకు పాప కావాలండి, నా బిడ్డ నాకు కావాలంతే. నేను ఏమి కోరుకోవడం లేదు, నా బిడ్డ నాకు ఇప్పించండి.